ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు జూన్ 2 నుంచి కొత్త హెల్త్ కార్డుల పథకం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఉద్యోగులు పెన్షనర్ల పూర్తి వివరాల సేకరణకు ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. మరోవైపు పూర్తిస్థాయి విధి విధానాలు వెల్లడించక ముందే డేటా నమోదు ప్రక్రియ ప్రారంభించడంపై ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. రేవంత్ సర్కార్పై ప్రభుత్వ ఉద్యోగుల్లో అభద్రతా భావం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సదుపాయాలు అందించే నూతన ఆరోగ్య పథకం జూన్ 2 నుంచి అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు పెన్షనర్ల సమగ్ర వివరాలు సేకరించాలని ప్రభుత్వం అన్ని విభాగాలు పెన్షన్ చెల్లింపు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలు అందజేయాలని కోరింది. అయితే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు. ఈలోగా వివరాలు అడగడంతో ఉద్యోగులు పెన్షనర్లలో అభద్రత మొదలైంది. స్పష్టమైన మార్గదర్శకాలేవీ లేకుండా ప్రవేశపెడుతున్న క్యాష్ లెస్ హెల్త్ కార్డుల స్కీమ్ వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈహెచ్ఎస్ పథకంలో కుటుంబ సభ్యుల అర్హతలు ఏమిటి? ఏ రోగాలకు చికిత్స అందిస్తారు? అవుట్ పేషెంట్ సేవలు ఉంటాయా? క్యాన్సర్, గుండె, కిడ్నీ వంటి ఖరీదైన వ్యాధులకు పూర్తి స్థాయి నగదు రహిత వైద్యం అందుతుందా అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీంతో ఉద్యోగులు పెన్షనర్లు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల జాబితా ప్రకటించాలని, గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. పూర్తి విధి విధానాలు ప్రకటించకముందే ఉద్యోగుల జీతాల నుంచి 1.5% ప్రీమియం కోత విధించాలనే ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. డిపెండెంట్ల సంఖ్య ఆధారంగా ప్రీమియం నిర్ణయించాలనే సూచనలు వస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకే కుటుంబానికి ఒకే ప్రీమియం అమలు చేయాలని, ప్రతి సంవత్సరం డిపెండెంట్ల వివరాలు సవరించుకునే అవకాశం కల్పించాలి అన్నది ఉద్యోగుల డిమాండ్. హెల్త్ కార్డుల కోసం డేటా నమోదు ప్రక్రియ ప్రభుత్వం గడువు విధించినప్పటికీ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికీ వెల్లడించలేదన్నారు. అందువల్ల డేటా ఎంట్రీ గడువును కనీసం నెల వరకు పొడిగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏ ఎంప్లాయీస్కి ఏ విధంగా గైడ్లైన్స్ ఇస్తారో అది మాకు ఎంప్లాయీస్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. తెలియపరచాలా? క్యాష్ లేటా, డైరెక్టు ఈ హెల్త్ కార్డ్స్ ఇష్యూ, డబ్బు లేకుండానా, అవి వివరాలు చెప్పాలని చెప్తూ, అట్లాగే ఎంప్లాయీస్ బయోడాటా సర్వర్ డౌన్ ఉంది, ఇంకా పొడిగించాలి అని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఆర్సీ కానీ డిఎల్ కానీ ఇంకా అన్ని విధాలుగా ఇచ్చేటట్టు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకొని మా ఎంప్లాయీస్కి సంతోషం వ్యక్తం చేస్తే ఎంప్లాయీస్లంతా, ఉద్యోగ సంఘాలంతా హర్షం వ్యక్తం చేస్తారు. ఎంప్లాయీ ఏ నిర్ణయాలు తీసుకోలేదు, గవర్నమెంటు ఏ నిర్ణయం తీసుకోకుండా మీకు ఈ విధంగా ఇస్తామని చెప్పి గైడ్లైన్స్ లేకుండా ఎంప్లాయీస్కి అన్ని విధాలుగా గైడ్లైన్స్ ఓపెన్గా ఎంప్లాయీస్కి చెప్పే విధంగా చేసి అప్పుడు హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేస్తే బాగుంటుంది. డబ్బు జీరో బ్యాలెన్స్ లేకుండా హెల్త్ కార్డ్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్తూ సెలవు చేసుకుంటాం. సాధారణంగా మహిళా ప్రభుత్వ ఉద్యోగి హెల్త్ కార్డుల్లో భర్త, పిల్లలు ఆధారిత కుటుంబ సభ్యులుగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ విమెన్స్ ఎంప్లాయీస్ ఈహెచ్ఎస్ లో ఉద్యోగి తల్లిదండ్రులు పెట్టాలా లేక పెళ్లయ్యాక అత్తమామలు పెట్టాలా అనే డైలమాలో ఉంది. అవివాహితురాలైతే తల్లిదండ్రులను డిపెండెంట్స్ లా చేర్చే అవకాశం ఉంటుంది. అయితే పూర్తిగా ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులకు మాత్రమే కొన్ని ప్రత్యేక నిబంధనలు వర్తించే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. మహిళా ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించి ఖచ్చితమైన అర్హతలు, కుటుంబ సభ్యుల ఎంపిక, డిపెండెన్సీ నిబంధనలపై ప్రభుత్వం పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
పెన్షనర్ల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక నిబంధనలు తీసుకురావాలని, వృద్ధులకు వైద్య సేవలు సులభంగా అందేలా చర్యలు చేపట్టాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఆసుపత్రులు అదనపు బిల్లుల వసూలు చేయకుండా కఠిన పర్యవేక్షణ ఉండాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 24 గంటల టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించిన కీలక అంశంలో పూర్తి స్పష్టత ఇవ్వకుండా హడావిడిగా ముందుకెళ్తే మరింత గందరగోళం పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతుంది.